చేతిలో మొబైల్ లేదు, జేబులో ఎక్కువ డబ్బు లేదు, ఇంట్లో ఏసీలు కూలర్లు లేవు. అయినా సరే ఆ తరం మనకంటే 100ఏళ్లు ఎక్కువగా ఆనందంగా ఆరోగ్యంగా ఎలా బ్రతికిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం అన్ని సౌకర్యాల మధ్య ఉన్నాం, కాని మనసులో శాంతి మాత్రం కనిపించట్లేదు. అయితే వాళ్ల దగ్గర ఏముంది? వాళ్ల రహస్యమేంటి? ఆ తరం అన్నం తినే ముందు పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం. ఇల్లు చిన్నదైనా మనుషుల మధ్య ప్రేమ మాత్రం విశాలంగా ఉండేది. నేనూ కాదు, మనము అనే మాటతోనే వాళ్లు జీవితం గడిపారు. ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలు పంచుకున్నారు. ఆస్తుల కంటే అనుబంధాలకు ఎక్కువ విలువిచ్చారు. పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా జీవితమనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం వాళ్లు. ఘడియారం లేకపోయినా సూర్యుణ్ణి చూసి సమయాన్ని అర్థం చేసుకున్నారు. క్యాలిక్యులేటర్ లేకపోయినా నోటి లెక్కలతో జీవితం నడిపారు. ఇంటర్నెట్ చూడకుండానే అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. జీపీఎస్ లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగారు. చేతిలో ఫోన్ లేకపోయినా మనసు విప్పి మాట్లాడుకునే స్నేహాలకు కొదవలేదు. పోస్ట్ కార్డుపై రాసిన 4 ముక్కలు ఈ రోజుల్లో గంటల కొద్దీ చాటింగ్ కంటే ఎక్కువ ప్రేమను పంచేవి. టీవీలు లేవు, కాని వీధి నాటకాలు బుల్లకథలు ఉండేవి. ఏసీలు లేవు, కాని ఆరుబయట మంచం వేసుకుని జాబిల్లి వెలుగులో చల్లగాలికి నిద్రపోయే ఆనందం ఉండేది. మినరల్ వాటర్ తెలియదు, బావినీళ్లు చెరువునీళ్లు తాగారు. జంక్ ఫుడ్ కాదు, పేలాలు పీచుమిఠాయిలు తిని సంతోషపడ్డారు. జిమ్స్ అవసరం లేదు, రోజంతా కష్టపడి పనిచేసి చెమటతోనే ఆరోగ్యాన్ని సంపాదించారు. అందుకే వాళ్లకు ఈనాటి బీపీలు షుగర్లు హార్టటాక్లు పెద్దగా తెలియవు. పిల్లల బాల్యం ఆటలతో నిండిపోయేది. ఫీజుల భారం లేని సర్కారు బడుల్లో చదివి గొప్ప మనుషులుగా ఎదిగారు. క్రమశిక్షణ అంటే జీవన విధానం. టీచర్ చెప్పిందే వేదం. అందుకే ఆ తరం పిల్లలు అంత దృఢంగా తయారయ్యారు. వ్యాపారంలో కల్తీ లేదు, జీవితంలో మోసం లేదు. నీతి నిజాయితీ వాళ్లకు అలవాటు. త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేశారు. కులం మతం అనే గోడల్లేకుండా అందరినీ మనుషుల్లా చూసిన గొప్ప మనసు వాళ్లది. ఈరోజు అలాంటి అపురూపమైన తరం మన కళ్లముందే మెల్లగా కనుమరుగవుతోంది. వాళ్లతో పాటే ఆ ఆప్యాయతలు, ఆ విలువలు, ఆ మనుష్యత్వం కూడా వెళ్ళిపోతున్నాయేమో అన్న భయం కలుగుతోంది. వాళ్లు ల్యాంటర్ల వెలుగుతో మన జీవితాలను వెలిగిస్తే మనం కరెంటు దీపాల మధ్య చీకటిని పెంచుకుంటున్నామేమో. ఇప్పటికైనా ఆలస్యం చెయ్యకపోతే మంచిది. వాళ్లను ప్రేమగా చూసుకుందాం, వాళ్లు నేర్పిన బాటలో నడుద్దాం. ఎందుకంటే ఒక తరం పోతే ఒక శకం ముగుస్తుంది.